రాజ్యాలు ఎన్నో ఉన్నాయి. మనం ఉంటున్న రాజ్యము దేనితో పోల్చి చూడవలసిన అవసరం లేదు. ఈ భూమి పైన ఉన్న ప్రతి రాజ్యానికి మించి ఏ రాజ్యానికైనా సరే ఎందులో కూడా దేవుని రాజ్యముతో సరిసాటి కాదు. ఇది ఎప్పటెప్పటికీ నిలిచినటువంటి రాజ్యము కాబట్టి, ఇది నిరంతరము ఉండిన రాజ్యము కాబట్టి, ఇది సదాకాలమునకు నిలుచు రాజ్యము కాబట్టి, ఇందులో నమ్మకాన్ని పెట్టుకున్న ఎవరైనా సరే, ఈ రాజ్యమునందు నివసిస్తూ విశ్వాసం ఉంచిన వాడు ఎవరైనా సరే తప్పక ఆ యొక్క నిరీక్షణ యొక్క ఫలాన్ని చూడడం జరుగుతుంది. తన నిరీక్షణ సాధకం చేసుకోవడం జరుగుతుంది. హల్లెలూయా. ఏ కార్యమైనా సరే ఈ రాజ్యంలో సాధ్యమే. ఏ కార్యమైనా సరే తప్పక దేవుడు నీకు ఈ రాజ్యంలో సాధించి పెట్టడం జరుగుతుంది. ఈ రాజ్యమే యేసయ్య రాజ్యము. ఈ రాజ్యమే విశ్వాస రాజ్యమని దేవత దేవుడు తెలియపరుస్తున్నాడు. హల్లెలూయా. యేసుక్రీస్తే ప్రభువుగా నీ రాజ్యంలో విశ్వాసం లేకుండా నడవదు. యేసుక్రీస్తే అధికారిగా అధిపతిగా ఉన్న ఈ రాజ్యము విశ్వాస రాజ్యముగానే ఉంటుంది. విశ్వాస సహితమైన రాజ్యమే ఇది, కానీ అవిశ్వాస రాజ్యము కాదు. ఇది అవిశ్వాసానికి తావు లేదు. విశ్వాసులు మాత్రమే ఈ రాజ్యములో వారసులైన వారు. విశ్వాసులు మాత్రమే ప్రతిఫలమును తప్పక ఈ రాజ్యములో పొందినటువంటి వారై ఉన్నారు. మనమంతా దేవుని యొక్క కృపను బట్టి, ఆయన యొక్క మహదైశ్వర్యాన్ని బట్టి ఆయన బిడ్డలముగా ఆయన రాజ్యంలో చేర్చబడ్డాం. హల్లెలూయా. ఆయన రాజ్యంలో ఉన్నాము. దేవాతి దేవుని యొక్క బిడ్డలముగా ఆయన ఏర్పాటు చేసిన యొక్క చోటున, ఆయన ఏర్పాటు చేసిన సన్నిధిలో మనమంతా ఉండడం నిజముగా ఆశీర్వాదకరం. దేవుని నామానికి మహిమ కలుగును గాక. మనమంతా ఒకప్పుడు ఈ లోకంలో ఉన్న వారము. ఒకప్పుడు దేవునికి దూరస్తులుగా, దేవుడు అంటే ఏంటో తెలియకుండా, దేవుని గూర్చి కొన్ని విషయాలు కూడా మనకు చెప్పేవారే లేక, మనం ఎంతో అవస్థలు పడి నశించి ఎంతో ఈ లోకంలో కొట్టుమిట్టాడుచూ ఉన్నవారము. అయితే దేవుడు మనల్ని రక్షించడం మాత్రమే కాకుండా ఆయన మహదైశ్వర్యాన్ని బట్టి, ఆయన కృపను బట్టి ఎవరు కూడా ఊహించినటువంటి విధముగా, ఎవరు తలంచినటువంటి విధముగా, ఎవరికి కనిపించినటువంటి ఒక గొప్ప రాజ్యాన్ని దేవుడు ముందుగానే మనందరి కొరకు ఆయన సిద్ధపరిచి, ఆ దేవుని రాజ్యంలో మనలందరినీ కూడా చేర్చడం జరిగింది. ఇది యేసుక్రీస్తు వలననే సాధ్యం. యేసుక్రీస్తు మాత్రమే ఈ గొప్ప కార్యాన్ని చేయగలిగాడు. యేసుక్రీస్తు లేకపోతే దేవుడు రాజ్యాన్ని సిద్ధపరిచిన ఆ రాజ్యంలో మనం ఉండేవారము కాదు. అందుకే దేవుని వాక్యం చెప్తుంది, ఎవరైతే యేసుక్రీస్తు నమ్మారో, ఎవరైతే యేసుక్రీస్తే దేవుడు అని ఆయన నామాన్ని, ఆయనను విశ్వసించారో, ఆయన రక్షణను స్వీకరించారో, యేసుక్రీస్తు వారందరినీ కూడా ఆయన బిడ్డలుగా చేయడం జరిగింది. హల్లెలూయా. ఆయన బిడ్డలుగా, దేవుని బిడ్డలుగా చేసిన ప్రతి ఒక్కరిని కూడా ఆయన రాజ్యంలోనికి యేసుక్రీస్తే చేర్చడం జరిగింది. మనల్ని ప్రేమించి మన కొరకు ప్రాణం పెట్టి, మన కొరకు అన్ని గొప్ప కార్యాలు చేసి మనకు రక్షణ అనుగ్రహించిన యేసుక్రీస్తు అయితే మనలందరినీ కూడా ఈ రాజ్యంలో చేర్చడం జరిగింది. హల్లెలూయా. ఈ రాజ్యం ఎన్నో విధాలుగా దీన్ని అభివర్ణించుకోవచ్చు, కానీ అతి ప్రాముఖ్యంగా ఈరోజు ఒక విశేషమైన సంగతిని మనకు తెలియపరచాలని కోరుకుంటున్నాడు. అదే, దిస్ కింగ్డమ్ ఈజ్ ఆఫ్ ద ఫెయిత్ ఆఫ్ జీసస్ క్రైస్ట్. హల్లెలూయా. సో దేవుని రాజ్యం అన్న దానిని ఎన్నో విధాలుగా మనం వర్ణించుకోవచ్చు, అనేకులకు మనము వివరించవచ్చు. అన్నిటిలో అత్యంత ప్రాముఖ్యమైనదిగా దేవుని రాజ్యము విశ్వాస సహితమైనది అన్నది మనం తెలుసుకోవాలి. మనం అనేక మందికి ప్రచురపరచాలి. దేవుని రాజ్యము విశ్వాసం లేకుండా కొనసాగడం అన్నది కుదరదు. దేవుని రాజ్యం అంటేనే
దేవుని విశ్వాసము, దేవుని రకమైన విశ్వాసము, దేవుడు పొందుపరిచిన విశ్వాసము అని దాని అర్థం. హల్లెలూయా. దేవుని రాజ్యము మనము ధ్యానించవలసిన అతి ప్రాముఖ్యమైన అంశము. అయితే ఎన్నో విశేషమైన సంగతులు ఈ దేవుని రాజ్యంలో మనము తెలుసుకోవాల్సిన వారమై ఉండగా, అతి ప్రాముఖ్యముగా దేవుని రాజ్యం అంటేనే విశ్వాస సహితమైనది. విశ్వాసముతో నడిచేదే దేవుని రాజ్యం. విశ్వాసము లేకుండా దేవుని రాజ్యము ముందుకు వెళ్ళడం అన్నది కుదరదు అన్నది దేవత దేవుడు ఈరోజు మనకు తెలియపరిచి దీన్ని గొప్పగా వివరించాలని కోరుకుంటున్నాడు. హల్లెలూయా. మనము చూస్తున్న, మనము కన్న, మనము వింటూ ఉన్న, మనము ధ్యానిస్తూ ఉన్న ఈ రాజ్యము దేవత దేవుని రాజ్యముగా ఉండగా, ఇది యేసుక్రీస్తు రాజ్యముగా ఉండగా, ఇది తండ్రి అయిన దేవుడు నిర్మించిన రాజ్యముగా ఉండగా, పరిశుద్ధాత్మ దేవుడు నడిపించే రాజ్యముగా ఉండగా, ఈ రాజ్యానికి అధిపతి, ఈ రాజ్యానికి పాలకుడు, ఈ రాజ్యానికి ప్రభువు యేసుక్రీస్తు అని మనమందరూ కూడా కొనియాడి కీర్తించవలసిన అవసరం ఉన్నది. మరి యేసుక్రీస్తు అధికారిగా, ప్రభువుగా, పాలకుడుగా, రాజుగా ఉన్న ఈ రాజ్యము సామాన్యమైనది కాదు. ఇది విశేషతను సంతరించుకున్న రాజ్యముగా మనమందరూ కూడా గమనించవలసిన వారమై ఉన్నాం. అంటే అర్థం ఏంటి? యేసుక్రీస్తు ఈ రాజ్యానికి అధికారిగా ఉంటే, యేసుక్రీస్తు ఆయన హస్తములో, ఆయన ఆధీనములో, ఆయన అధికారము క్రింద ఈ రాజ్యం ఉంటే, ఆయన గుణము లేకుండా వేరే యొక్క గుణాతిశయములు ఈ రాజ్యంలో ఎలా ఉంటాయి? ఉండనే ఉండవు. యేసుక్రీస్తు ఈ భూమి మీద ఆయన పరిచర్య చేసినంత కాలము ఏం చేసినా సరే ఆయన ఒకటి లేకుండా చేయలేదు. అదే ఆయన కనుపరిచిన విశ్వాసము, ఆయన అనేక మందిలోనికి పంపించిన విశ్వాసము, అనేక మందిలో ఆయన ఎదురు చూసిన విశ్వాసము. ఈ విశ్వాసము లేకుండా ఆయన ఈ భూమిపైన పరిచర్యను కొనసాగించనే లేదు అన్నదే దేవుని వాక్యం సెలవిస్తుంది. ఈ భూమిపైన యేసుక్రీస్తు జీవించినంత కాలము యేసుక్రీస్తు యొక్క ఈ యొక్క ఎర్త్లీ మినిస్ట్రీ అంతా కూడా గొప్ప పరిచర్యను యేసుక్రీస్తు చేశాడు, కొనసాగించాడు. దేవుని నామానికి మహిమ కలుగును గాక. మరి ఇంత గొప్ప పరిచర్య యేసుక్రీస్తు చేసి ఆ యొక్క పరిచర్యలో విశ్వాసము లేకుండా ఆయన కొనసాగించడం అన్నది ఒక్క పర్యాయము కూడా మనం చూడము. ఆయన ఏం చేసినా సరే విశ్వాసము అన్నదే చూడడం జరిగింది. విశ్వాసం లేకుండా ఆయన ఏమీ చేయలేదు. ఎవరిలో అయినా విశ్వాసాన్ని చూడడం జరిగింది. ఎవరిని అడిగినా నీలో విశ్వాసం ఉంటే ఇది నీకు కలుగునుగాక అని అనడమే జరిగింది. దేవుని నామానికి మహిమ కలుగునుగాక. ఇక మనుషులలో యేసుక్రీస్తు దేనిని చూడలేదు, కానీ విశ్వాసమునే చూచాడు అని మనం తెలుసుకోగలము. కాబట్టి మన రాజ్యము, మనము ఉండు రాజ్యము, మనము నివసిస్తున్న ఈ రాజ్యము ఇది విశ్వాస రాజ్యం అని మనం తెలుసుకోవాలి. హల్లెలూయా. దట్స్ వై దిస్ ఈస్ కాల్డ్ as the kingdom of faith. The kingdom that we are living in, the kingdom that we have been inherited is of faith. It is the faith kingdom that we have to acknowledge and we need to consider అని దేవుని వాక్యము సెలవిస్తుంది. మనం ఉన్న రాజ్యము విశ్వాసముతో నింపబడిన రాజ్యమే. హల్లెలూయా. ఇది విశ్వాసముతోనే నడుస్తుంది, కానీ సొంత క్రియలతో నడిచే రాజ్యము కాదు. దేవుని యందు విశ్వాసంతోనే నడిచేదే ఈ రాజ్యము, కానీ మానవుని యొక్క స్వీయ తలంపులతో నడిచే రాజ్యము కాదు. విశ్వాసము లేకుండా ఈ రాజ్యము నడవడం అన్నది అసాధ్యము. ఈ రాజ్యములోనికి చేర్చబడక మునుపే ప్రతి ఒక్కరిలో దేవుడు విశ్వాసం పెట్టడం జరిగింది. ప్రతి ఒక్కరిలో ఆయన విశ్వాసాన్ని నింపి ఈ రాజ్యంలోనికి పంపించాడు. కాబట్టి ఈ రాజ్యంలో చేర్చబడిన ఎవరైనా సరే, ఈ రాజ్య వారసులుగా దేవుని యొక్క కృపను పొందిన ఎవరైనా సరే
విశ్వాసము లేకుండా ఉండడం అన్నది కుదరదు. వారు విశ్వాసము కనుపరచకపోవచ్చేమో కానీ, అయితే విశ్వాసం లేకుండా వారిని వారు ఎవరికైనా పరిచయం చేసుకోవడం మాత్రం కుదరదు. హల్లెలూయా. ఇది మానవుడు సంపాదించుకున్నది కాదు, మనిషి యొక్క క్రియల ద్వారా, టాలెంట్ ద్వారా వారికి వారు సొంతంగా పొందుకున్నది కాదు, కానీ ఇది దేవుడే ఇచ్చిన బహుమానం. కాబట్టి ఎవరు రక్షింపబడినా, ఎవరు ఆయన రాజ్యంలో చేర్చబడినా వారిలో తప్పక మనము చూడగలిగినదే విశ్వాసము. మనము దేవుని బిడ్డలుగా దేవుని రక్షణను పొంది దేవుని రాజ్యంలో చేర్చబడగా మనలో మనము తప్పక చూడవలసిన విషయమే విశ్వాసము. దేవుని నామానికే మహిమ కలుగునుగాక. మనలో విశ్వాసం ఉంది అన్నది మనమే మొదట గమనించకపోతే మనమే ఎన్నో గొప్ప కార్యాలు మన జీవితంలో చూడము. పక్కనోళ్ళు మన గురించి విమర్శించాల్సిన అవసరం లేదు. పక్కనోళ్ళు మన గురించి ఇదిగో నీవు ఈ విధంగా చేస్తే బాగుంటుంది, నీ జీవితం ఇలా ఉంది కదా, నువ్వు ఇలా వెళ్ళు, నీవెందుకు ఇలా ఉన్నావు, నీ జీవితం ఎందుకు ఫలభరితంగా లేకుండా ఉంది అని పక్కన వారు మన గురించి, ఇంకెవరో మన గురించి, ఎక్కడో ఉన్నవారు మన గురించి చెప్పవలసిన అవసరం లేదు. కానీ మనల్ని మనమే ఒక్కసారి పరిశీలించుకుంటే మనకు చాలా ఈజీగా తెలిసిపోతుంది. ఎస్, ఐ హ్యావ్ ద ఫెయిత్ ఆఫ్ ది ఆల్మైటీ గాడ్, బికాస్ గాడ్ ది ఆల్మైటీ హ్యాస్ క్రెడిటెడ్ అండ్ డిపాజిటెడ్ ఇన్ మీ ద ప్రెషియస్ ఫెయిత్ అని మనమే దానిని గుర్తించగలము. దేవుడు నన్ను ప్రేమించి నాలోనికి ఆయన విశ్వాసాన్ని పంపించాడు, నాలోనికి అమూల్యమైన విశ్వాసాన్ని ఆయన పోయడం జరిగింది. కాబట్టి నాలో తప్పక విశ్వాసం ఉంది. విశ్వాసం లేకుండా ఎలా ఉంటుంది? లేదు, నేను రక్షింపబడ్డాను, యేసుక్రీస్తు నామాన్ని బట్టి రక్షింపబడిన వాడుని నేను, దేవుని బిడ్డను నేను. కాబట్టి తప్పక నాలో ఆయన విశ్వాసం ఉంది అన్నది నేను గమనిస్తూ ఉన్నాను, నేను దీన్ని గుర్తిస్తూ ఉన్నాను. హల్లెలూయా. దేవుని నామానికి మహిమ కలుగునుగాక. ఇలాగా దేవుడు మనలందరినీ మరొక్కసారి ఆయన పలకరిస్తూ ఉన్నాడు. మనమంతా మనల్ని మనం ఒకసారి పరిశీలించుకోవాలి అని దేవాతి దేవుడు కోరుకుంటూ ఉన్నాడు. హల్లెలూయా. కాబట్టి దేవుని రాజ్యంలో ఉన్న మనము దేవుని రాజ్యంలో శ్రేష్ఠులమై ఉన్నాము. రాజ్యాలు ఎన్నో ఉన్నాయి, రాజ్యాలు ఎన్నో మనకు కనిపిస్తూ ఉండొచ్చు, కానీ ఈ రాజ్యము వేరే రాజ్యం. మనం ఉంటున్న రాజ్యము దేనితో పోల్చి చూడవలసిన అవసరం లేదు. ఈ భూమి పైన ఉన్న ప్రతి రాజ్యానికి మించి ఏ రాజ్యానికైనా సరే మనం పోల్చి చూస్తే ఎందులో కూడా ఏ రాజ్యము దేవుని రాజ్యముతో సరిసాటి కాదు. హల్లెలూయా. భూరాజ్యాలన్నీ ఒక చోట క్రోడీకరించి దేవుని రాజ్యము పక్కన నిలవబెడితే కూడా ఈ రాజ్యానికి సరిసాటి రాదు. ఎందుకంటే ఇది దేవుని రాజ్యం. ఏ రాజ్యానికైనా సరిహద్దులు కనిపిస్తాయి, కానీ మన రాజ్యం సరిహద్దులే లేని రాజ్యం. హల్లెలూయా. ఎందుకంటే ఆయన ఎప్పటికప్పటికీ ఆయన సరిహద్దులను ఆయన విస్తరింప చేసుకుంటూ ఎంతమందిని కావాలి అంటే అంతమందిని ప్రేమతో కృపచేత అనేక మందిని రాజ్యంలోనికి చేర్చుకోవాలి అన్నదే తండ్రి యొక్క అభిష్టమై ఉన్నది. దేవతి దేవుని యొక్క చిత్తం ఏంటో తెలుసా? ఎవరు నశించడం నాకు ఇష్టం లేదు, ప్రతి ఒక్కరూ నా ప్రియ కుమారుడైన యేసుక్రీస్తునందు విశ్వాసం ఉంచి నా రాజ్యంలో చేర్చబడాలి అని తండ్రి అయిన దేవతి దేవుడు కోరుకుంటూ ఉన్నాడు. కాబట్టి ఈ రాజ్యానికి ఎల్లలు లేవు, హద్దులు లేవు. ఇది ఎప్పుడు కూడా విస్తరిస్తూనే ఉంటుంది. అంటే విస్తరిస్తూనే ఉంటుందంటే దీనికి ఒక ఫౌండేషన్ లేదు, దీనికి ఒక కరెక్ట్ మనం చెప్పుకునే ఒక స్కేల్ లేదా అంటే ఇలాగ దేవుడు చేయడానికి కారణము ఇది అనంతమైన రాజ్యము కాబట్టి. హల్లెలూయా. దేవుని రాజ్యము అనంతమైనది కాబట్టి అనంతమైన జనసంఖ్య ఇందులో చేర్చబడాలి అని దేవుడు కోరుకుంటూ ఉన్నాడు. దేవుడు ఇలాగా ఒక రీసెర్చ్ చేసి, దేవుడు ఒక పేపర్ని పబ్లిష్ చేసి, ఆయన ఒక నోట్ని ఆయన రిలీజ్ చేసి, ఇదిగో ఇంతమంది కావాలా, వీరు కావాలి అని ఆయన
ఆ విధంగా చేయలేదు. కానీ ఎందరున్నా సరే వారందరూ కూడా ఈ రాజ్యంలోకి రావాలి. ఈ భూమి పైన పుట్టిన వారు ఎందరైనా సరే, ఎంతమంది ఉన్నా సరే నా నామమును గురించి తెలుసుకోవాలి. నేను పంపించిన నా కుమారుడి నామం గురించి తెలుసుకోవాలి. ఆయన చేసిన కార్యాన్ని తెలుసుకోవాలి. ఆయన త్యాగాన్ని తెలుసుకోవాలి. ఆయన యొక్క మంచితనాన్ని తెలుసుకోవాలి. ఆయన యందు విశ్వాసం ఉంచాలి. తద్వారా ఈ రాజ్యంలోనికి అనేక మంది చేర్చబడాలి అన్నదే తండ్రి అయిన దేవత దేవుని యొక్క అభిష్టము కాబట్టి, ఆయన యొక్క ఆకాంక్ష కాబట్టి దీనికి ఎల్లలు లేవు, హద్దులు లేవు. ఇది ఎప్పటికెప్పటికీ విస్తరిస్తూనే ఉంటుంది. అది పట్టణము కావచ్చు, నగరము కావచ్చు, ఒక రాష్ట్రము కావచ్చు, దేశము కావచ్చు. వీటిని మించి వేరే దేశానికి కూడా, వేరే ప్రాంతానికి కూడా, వేరే ఖండానికి కూడా చేరే అంత గొప్పగా ఈ రాజ్యాన్ని దేవుడు ఏర్పాటు చేయడం జరిగింది. అందుకే ఈ రాజ్యము కంటికి కనిపించేది కాదు, దీనికి ఎలలు లేవు, ఇది విస్తరిస్తూ ఉంటుంది. కరెక్టే, నిజమే. కానీ ఇది కంటికి కనిపించేది కాదు, హృదయానికి మాత్రమే గోచరమయ్యేదే దేవాతి దేవుడు మనకు అనుగ్రహించిన, మనలను ఉంచిన రాజ్యం అన్నది మనం తెలుసుకొని అనేక మందికి తెలియపరచాలి. హల్లెలూయా. ఇది కనిపించనిది మాత్రమే కాదు, ఎవరి ఊహలకు అందనటువంటి శక్తివంతమైన రాజ్యమే యేసయ్య పాలించు రాజ్యము. హల్లెలూయా. దేవునికి మహిమ కలుగును గాక. ఇంత గొప్ప రాజ్యము మనదై ఉండగా ఇందులో మనము చేయవలసింది ఏంటంటే, దేవుని రాజ్యము నాకుంది. ఆయన నమ్మిన ప్రతి వారి కొరకు ఉంది. ఆయన బిడ్డలైన ప్రతి వారి కొరకు దేవుని రాజ్యం ఉంది. ఈ లోకంలో వారికేమో వారు నమ్మిన రాజ్యాలు ఉన్నాయి, వారు ఆధారపడిన అధికారులు ఉన్నారు, మనుషులు ఉన్నారు. అది కొద్ది రోజులుండి మరలా షిఫ్ట్ అయినా సరే వారినే నమ్ముతారు లోకంలో ఉన్న అనేక మంది. కొంతకాలం మట్టుకే ఈ అధికారము, కొంతకాలం మట్టుకే ఈ కుర్చీ అని తెలిసినా సరే లోకంలో ఉన్న వారు, భౌతికముగా ఆలోచించువారు, ప్రకృతి సంబంధులైన వారు, శరీరానుసారులైన మనుష్యులు, శరీరానుసారమైన మనస్సు కలిగిన అనేక మంది మానవ మాత్రపు అధికారులను, మానవ మాత్రపు పాలకులని నమ్మి, వారిని విశ్వసించి, వారిపైనే ఆధారపడి ప్రతిసారి విజయం పొందరు, కానీ ఎక్కువ సార్లు అపజయాన్ని పొందుతూ ఉంటారు. ప్రతిసారి ఆనందాన్ని పొందడం జరగదు, కానీ ఎక్కువ సార్లు నిరాశ, నిస్పృహలకే లోనవడం జరుగుతుంది. ఎందుకంటే ఆ రాజ్యం వేరే, ఆ అధికారి వేరే, అందులో ఉన్న కార్యక్రమాలన్నీ వేరే. అది నమ్మకత్వాన్ని కలిగించే రాజ్యం కాదు. ఈ భూమిపైన ఎన్ని రాజ్యాలు ఉన్నా సరే, ఎన్ని పరిపాలనలు ఉన్నా సరే, అవన్నీ కూడా మనిషి యొక్క ఎక్స్పెక్టేషన్స్కి రీచ్ అయ్యేవి కావు. మనిషి అనుకున్న వాటినన్నిటినీ వారికి అనుగ్రహించే రాజ్యాలు కావు. మనిషిని నిలువున డిసప్పాయింట్ చేసేవిగా ఉన్నాయి, మనిషిని అవి కూలదోసేవిగా ఉన్నాయి, మనిషిని కృంగదీసేవిగా ఉన్నాయి. ఎన్నో రకాలుగా మానవుడు క్షీణ దశకు చేరేలాగా ఈ రాజ్యాలు చేస్తాయేమో, కానీ ఒక్క రాజ్యం అయితే మాత్రము ఈ రాజ్యాన్ని నమ్మిన ప్రతి ఒక్కరిని పైకి లేవనెత్తుతుంది, మరలా లేవనెత్తుతుంది, మరలా లేవనెత్తుతుంది, లేవనెత్తుతూనే ఉంటుంది అని దేవుని వాక్యం సెలవిస్తుంది. హల్లెలూయా. ఇది ఎప్పటికీ నిలిచినటువంటి రాజ్యము కాబట్టి, ఇది నిరంతరము ఉండున్న రాజ్యము కాబట్టి, ఇది సదాకాలమునకు నిలుచు రాజ్యము కాబట్టి, ఇందులో నమ్మకాన్ని పెట్టుకున్న ఎవరైనా సరే, ఈ రాజ్యమునందు నివసిస్తూ విశ్వాసం ఉంచిన వాడు ఎవరైనా సరే తప్పక ఆ యొక్క నిరీక్షణ యొక్క ఫలాన్ని చూడడం జరుగుతుంది. తన నిరీక్షణ సాధకం చేసుకోవడం జరుగుతుంది. హల్లెలూయా. ఏ కార్యమైనా సరే ఈ రాజ్యంలో సాధ్యమే. ఏ కార్యమైనా సరే
తప్పక దేవుడు నీకు ఈ రాజ్యంలో సాధించి పెట్టడం జరుగుతుంది. ఈ రాజ్యమే యేసయ్య రాజ్యము, ఈ రాజ్యమే విశ్వాస రాజ్యం అని దేవత దేవుడు తెలియపరుస్తున్నాడు. హల్లెలూయా. యేసుక్రీస్తే ప్రభువుగా నీ రాజ్యంలో విశ్వాసం లేకుండా నడవదు. యేసుక్రీస్తే అధికారిగా అధిపతిగా ఉన్న ఈ రాజ్యము విశ్వాస రాజ్యముగానే ఉంటుంది. విశ్వాస సహితమైన రాజ్యమే ఇది, కానీ అవిశ్వాస రాజ్యము కాదు ఇది. అవిశ్వాసానికి తావు లేదు. అవిశ్వాసులు ఉండే చోటు వేరే, విశ్వాసులు మాత్రమే ఈ రాజ్యములో వారసులైన వారు. విశ్వాసులు మాత్రమే ప్రతిఫలమును తప్పక ఈ రాజ్యములో పొందినటువంటి వారై ఉన్నారు. వేరే రాజ్యములో నీవు అవిశ్వాసిగా కాక విశ్వాసిగా కూడా ఉండుగాక, కానీ నీకు ఫలము రాదు. ఎక్కడైనా అవిశ్వాసిగా ఉంటే ఫలం తప్పకుండా రాదు. కానీ ఈ లోక రాజ్యములో ఒకడు విశ్వాసిగా ఉన్నా సరే వాని విశ్వాసానికి ఫలము ఉండదు. కానీ దేవుని రాజ్యము నీకు నిరీక్షణనిస్తుంది. ఈరోజు దేవుని రాజ్యము నీకు నిరీక్షణ సాధించుకోవడానికి, నీ నిరీక్షణను నీవు సార్థకం చేసుకోవడానికి నీకు విశ్వాసాన్ని కూడా ఇస్తుంది. దేవుని నామానికే మహిమ ఘనత ప్రభావం కలుగును గాక. ఈ రాజ్యాన్ని నమ్మిన ఎవరైనా సరే ఎప్పటికీ నిరుత్సాహపడడు, కానీ నిబ్బరము కలిగి జీవించడం జరుగుతుంది. హల్లెలూయా. ఎవరైనా సరే వారి జీవితాన్ని మార్చుకొని విశేషముగా వృద్ధిలోకి తీసుకొని రాగలరు. ఎందుకంటే యేసుక్రీస్తు నిలబడిన రాజ్యము కాబట్టి, యేసుక్రీస్తు పాలించు రాజ్యము కాబట్టి, యేసుక్రీస్తే అధికారిగా ఉన్న రాజ్యము కాబట్టి, యేసుక్రీస్తు యొక్క విశ్వాసము అభిషేకము వలె ప్రతి ఒక్కరి పైన కుమ్మరింపబడిన రాజ్యము కాబట్టి ఈ రాజ్యము తప్పక విశ్వాస సహితముగానే ప్రతి ఒక్కరిని నడిపించడం జరుగుతుంది. అయితే నీవు నడిపింపబడుటకు ఇష్టముగా ఉన్నవా? విశ్వాస సహితముగా నీవు జీవించుటకు ఇష్టపడుతూ ఉన్నవా? విశ్వాస రాజ్యములో ఉంటూ కూడా నీవు విశ్వాసము లేకుండా జీవిస్తూ ఉన్నవా? దేవుడు ఒకటే మనకు నేర్పించడం జరిగింది. దేవుని బిడ్డలైన వారికి దేవుడు ఒకే ఒక గొప్ప విషయాన్ని నేర్పించాడు. దేనికైనా నీవు నా యందు విశ్వాసం ఉంచుము, నా యందు విశ్వాసం ఉంచుము. దేనికి ప్రభువా? దేనికైనా. హల్లెలూయా. డూస్ అండ్ డోంట్స్ దేవుని రాజ్యంలో విశ్వాసానికి లేవు. విశ్వాసం అన్నది వచ్చేసరికి ఈ విశ్వాస రాజ్యము అన్న శాసనాలకి వచ్చేసరికి ఒకే ఒకటి ఉంటుంది. ఏదది? వీటి కోసం నువ్వు విశ్వాసం ఉంచు, వీటి కోసం అవసరం లేదు అని దేవుని వాక్యం చెప్పట్లేదు. నీకు ఏది కావలసి ఉన్నా, రైట్ ఫ్రమ్ బిలీవింగ్ ఇన్ జీసస్ నుండి అసెండింగ్ ఇన్ టు హెవెన్ వరకు, రిసీవింగ్ ద గ్లోరిఫైడ్ బాడీస్ వరకు విశ్వాసమే, విశ్వాసమే, విశ్వాసమే. దేవుని వాక్యం సెలవిస్తుంది, దేనికి విశ్వాసము ప్రభువా? అన్నిటికీ విశ్వాసమే అంటుంది. ప్రతిదానికి విశ్వాసమే అంటుంది. నీవు ఆయన రాజ్యములో పుట్టినది మొదలు, మరలా జన్మించినది మొదలు, పునఃసృష్టింపబడినది మొదలు, నీవు చనిపోయేంత వరకు, నీవు పరలోకానికి వెళ్ళేంత వరకు, నీవు మధ్యాకాశములో యేసుక్రీస్తును ముఖాముఖిగా ఎదుర్కొనేంత వరకు నీకుండవలసింది విశ్వాసమే. నీలో కనుపరచబడవలసినది విశ్వాసమే. నీవు దేవుని యందు పెట్టుకోవలసింది విశ్వాసమే. నా విశ్వాసము నా యేసుక్రీస్తునందే. హల్లెలూయా, హల్లెలూయా. నన్ను రక్షించిన, నన్ను వెదకి రక్షించిన యేసుక్రీస్తునందు విశ్వాసముంచి ఏ విధముగా అయితే నేను దేవుని రాజ్యంలో చేర్చబడ్డానో అలాగే పరలోకం చేరేంత వరకు ఇదే విశ్వాసములోనే నేను కొనసాగింపబడతాను. యేసయ్యను మధ్యాకాశములో ఎదుర్కొనేంత వరకు ఇదే విశ్వాసములోనే నేను కొనసాగింపబడతాను. మరి మధ్యాకాశంలో యేసయ్యను ఎదుర్కొన్న తరువాత వదిలేయచ్చా? నువ్వు వదలవలసిన అవకాశం నీకు ఉండదు. కానీ నువ్వు ఆటోమేటిక్గా స్పిరిచువల్ డామినేషన్ అప్పుడు నీకు ఉంటుంది. కాబట్టి అప్పుడు నీవు ఇంకా ఎక్కువగా, అప్పుడు నీవు ఇంకా చక్కగా, నీవు ఇంకా అనుకోక ముందే విశ్వాస సహితముగానే అన్ని విషయములలో నీవు ప్రవర్తించడం జరుగుతుంది. హల్లెలూయా. ఎప్పుడైతే ఈ భూమి పైన నీవు నివసిస్తున్న దినములన్నీ దేవుని వాక్యం నీతో అంటుంది, ప్రియుడా నీ ప్రాణము వర్ధిల్లుచున్న ప్రకారము నీవు
అన్ని విషయములలో సౌఖ్యము కలిగి జీవించుము అని. అయితే మనము యేసయ్యను ఎదుర్కొన్నప్పుడు కానీ, పరలోకం చేరిన తర్వాత కానీ, ప్రియుడా నీ ప్రాణం వర్ధిల్లుచున్న ప్రకారం అన్న వాక్యము ఇక ఉండదు. అప్పుడు ఒకటి ఉంటుంది, ఏంటో తెలుసా? యు ఆర్ కంప్లీట్ ఇన్ ఎవ్రీ పార్ట్ ఆఫ్ యూ, ఇన్ ఎవ్రీ క్రియేషన్ ఆఫ్ యూ, ఇన్ ఎవ్రీ బీయింగ్ ఆఫ్ యూ, యు ఆర్ కంప్లీట్. ఇప్పుడైతే మనకు సోల్ డామినేషన్ ఉంది, వీలైనంత వరకు ఫ్లెష్ డామినేషన్ ఉంటుంది. పరలోకానికి వెళ్ళిపోయిన తర్వాత స్పిరిట్ డామినేషన్ ఉంటుంది. ద స్పిరిట్ విల్ బి డామినేటింగ్ ఇన్ ఎవ్రీ ఏరియా, ఇన్ ఎవ్రీ వాక్ ఆఫ్ అవర్ ఇటర్నిటీ. నిత్యత్వంలో మనము వేయు ప్రతి అడుగులో కూడా మన ఆత్మనే పరిపూర్ణమైన పాలనలో ఉంటుంది. కాబట్టి మన ఆత్మ అన్ని విషయములలో బలము కలిగినదై మన ఆత్మనే ముందంజలో ఉండి ఆత్మపూర్ణులుగా, ఆత్మపూర్వకముగా మనము నడిచేలాగానే మనము ఉంటాము. ఆ విధమైనటువంటి గొప్ప స్థితిని మనము చేరుకోవడం జరుగుతుంది. అయితే ఈ భూమిపైన ఉండేంత వరకు విశ్వాసాన్ని అయితే మనం వదలకూడదు అని దేవాతి దేవుడు తెలియపరుస్తున్నాడు. యేసుక్రీస్తు రాజ్యంలో మనము ఉన్నాము కాబట్టి విశ్వాసము లేకుండా మనము జీవించడం అన్నది కుదరదు అని దేవుని వాక్యం సెలవిస్తుంది. హల్లెలూయా. దేవుని నామానికి మహిమ, ఘనత, ప్రభావం కలుగును గాక. మరి అందుకే దేవుని వాక్యం సెలవిస్తుంది, ఆయన బిడలముగా ఆయన రాజ్యంలో ఉండగా, యేసయ్య రాజ్యంలో ఉండగా, యేసయ్యకు ఏది ఇష్టమో మనము తెలుసుకొని జీవించవలసిన వారమై ఉన్నాము. హల్లెలూయా. దేవుని రాజ్యంలో మనము ఉన్నాము అని అనుకుంటే సరిపోదు. హల్లెలూయా. దేవుని రాజ్యంలో ఉన్నామా? మొదట ఉన్నాము అని మనం గుర్తించాలి. ఉన్నాము అన్న దానిలోనే మనకి ఎంతో బలము చేకూర్చడం జరుగుతుంది. కాబట్టి మనం ఆయన రాజ్యంలో ఉన్నాము. ఈ విశ్వాస రాజ్యము నాదే. యేసయ్యకు చెందిన ఈ రాజ్యములో, యేసయ్య రాజ్యములో, ఈ విశ్వాస రాజ్యములో నేను కూడా ఉన్నాను అని మనం గుర్తించడంతోనే మనకు బలం వస్తుంది. హల్లెలూయా. అంత మాత్రమే కాదు, మనం గమనించవలసింది, మనం చేయవలసింది ఏంటంటే, మరి మనకు ప్రభువుగా ఉన్న, మనకు అధిపతిగా ఉన్న యేసయ్యకు ఏది ఇష్టమో అది చేయడానికి మనము ప్రయత్నం చేయాలి. అనుకుందాం, ఒక ఎగ్జాంపుల్. ఈ లోకంలో ఉన్న నాయకుల్ని చూడండి, ఈ లోకంలో ఉన్న పరిపాలకుల్ని చూడండి. వారికి ఇష్టమైంది వారి అనుచరులు చేయడానికి ప్రయత్నిస్తారా? ఎవరికో ఇష్టమైంది వీరి ద్వారా దాన్ని ఎక్స్ప్రెస్ చేస్తారా? అవును కదా. ఏం కావాలో అది చేస్తారు, వారికి ఏమి ఇష్టమైందో అది చేస్తారు. ఇంకా కావాలంటే ఏం చేస్తారు? పని పోగొడతారు. ఇంకా వారిని పైకి లేపడం జరుగుతుంది. ఏం కావాలన్నా సరే వారికి నచ్చిందే, వారికి ఇష్టమైందే చేయడం జరుగుతుంది. అది అందులో చేయడంలో మనకు ప్రయోజనము ఉంటుందో లేదో పక్కన పెడితే, లోకంలో ఉన్న వారిని అనుసరిస్తే ఏమవుతుందో ఇంతకుముందే మనం విన్నాం. లోకంలో ఉన్న వారిని నమ్మితే ఏమవుతుందో, లోక రాజ్యములలో ఉన్న వారిని నమ్మితే, లోకాధికారులను నమ్మితే ఏమవుతుందో మనం ఇప్పుడే చూడడం జరిగింది, మనం విన్నాము. మరి అలాంటిది లోకంలో వారు ఎలా ఉన్నా సరే మనకు అవసరం లేదు, కానీ వారి గురించి మనం ఇప్పుడు ధ్యానించుకోవడానికి ఇక్కడ లేము. కానీ మరి మనం అంటున్న రాజ్యంలో ఉన్న అధికారిని మనము ఎప్పుడు సంతృప్తి పరుస్తాము? మన అధికారి, అధిపతి అయిన యేసుక్రీస్తుకు ఏది ఇష్టమో అది ఎప్పుడు మనం చేస్తాము? అందుకే దేవుని వాక్యం సెలవిస్తుంది, మన యేసయ్యకు ఇష్టమైనది విశ్వాసమే. హల్లెలూయా. మన యేసయ్యకు ఇష్టమైనది విశ్వాసమే. అందుకే దేవుని వాక్యం సెలవిస్తుంది, విశ్వాసము లేకుండా యేసయ్యకు ఇష్టలయ్యుండుట అసాధ్యము. యేసుక్రీస్తు ఈ భూమి పైన ఆయన కొనసాగిన దినములన్నీ కూడా ఆయన చేసిన పరిచర్యలలో ఎన్నోసార్లు అల్ప విశ్వాసులారా, అల్ప విశ్వాసులారా, అల్ప విశ్వాసులారా అని వారిని గద్దించడం జరిగింది. అల్ప విశ్వాసులు అంటే దాని అర్థము విశ్వాసము లేని వారులారా. దేవుని రాజ్యంలో కొంచెం విశ్వాసం, ఎక్కువ విశ్వాసం ఇలా ఏముండదు. విశ్వాసం అంతే. ది మెజర్ ఆఫ్ ఫెయిత్ is what God has given us. It is not small faith, big faith. It is only the faith that God has given, the measure of faith that God has given to us. Hallelujah. ఆ విధంగా చూస్తే అల్ప విశ్వాసులారా అంటే, అయ్యో మీ దగ్గర కొంచెమే ఉందా, సరిపోలేదు కదా మీ విశ్వాసము,
ఈ కార్యం కోసము అని యేసుక్రీస్తు అనట్లేదు. అల్ప విశ్వాసులారా అంటే విశ్వాసం లేని వారులారా, కనుపరచవలసినంత అమౌంట్ ఆఫ్ ఫెయిత్ని, రిలీజ్ ఆఫ్ ఫెయిత్ని కనుపరచకుండా ఉన్న వారలారా అని దాని అర్థం. We need to release the amount of faith that it takes for a thing to be accomplished. ఏ కార్యము జరగాలి అని నీవు కోరుకుంటున్నావో దానికి సరిపడినంత విశ్వాసమును నీవు విడుదల చేయాలి. It is not a little faith or big faith, but it is the amount of faith that you release in the kingdom of God against the situations and circumstances. Hallelujah. నీకు కావలసిన కార్యము కొరకు నీవు విడుదల చేసే పరిమాణమైన విశ్వాసము గూర్చే దేవుడు సెలవిస్తూ ఉన్నాడు. ఒక గొప్ప కార్యం కావాలి మనకు, కానీ కొంతే విశ్వాసం ఉంచామనుకో దానికి మనము చేరుకోము అన్నది దేవుడు తెలియపరుస్తున్నాడు. ఒక తలనొప్పికి ఒక రకమైన విశ్వాసం కావాలి, దాని నుండి మనం బయటపడి స్వస్థత పరచబడ్డానికి. ఒక క్యాన్సర్ స్వస్థత పరచబడాలి అంటే, ఒక ప్రాణాంతకమైన ఒక బలహీనత వ్యాధి నుండి ఒకడు బయటపడాలి అంటే, స్వస్థపరచబడాలి అంటే దానికి కావలసిన, దానికి సరిపడినంత అమౌంట్ ఆఫ్ ఫెయిత్ని నీవు విడుదల చేయాలి. దేవుని నామానికే మహిమ కలుగునుగాక. ఈ విధముగా చూసుకుంటే యేసుక్రీస్తు అల్ప విశ్వాసులారా అంటున్నాడు అంటే నీకు కొంచెమే విశ్వాసం ఉంది, ఇంకొంచెం నేను ఇస్తా తీసుకో అని కాదు. వాడు కనపరచవలసినంత విశ్వాసాన్ని కనుపరచట్లేదు, చూపించవలసినంత విశ్వాసాన్ని చూపించట్లేదు అని దాని అర్థంగా మనం తెలుసుకోవాల్సిన అవసరం ఉంది. సో సింపుల్గా ఇక్కడ యేసుక్రీస్తు ఏమంటూ ఉన్నాడు అంటే, విశ్వాసమే లేని స్థితిలో మీరు ఎందుకు ఉన్నారు? ఇంకా ఎంతకాలం నేను మీతో ఉండి గొప్ప గొప్ప కార్యాలు చేస్తూనే ఉండాలి? ఇంతేనా? మీరు ఇలాగే ఉంటారా మీ జీవితం అంతా? ఓడలో నాతో ప్రయాణం చేసేటప్పుడు భయము, పరిచర్యలో ఇది చేసి రండి అంటే కొన్ని వేస్తారు, కొన్ని చేయరు. ఎక్కువ జన సమూహాలు వచ్చేసారు, వీరికి ఆహారం కావాలి ప్రభు అంటే ఇద్దాము, పెడదాము, భోజనాలు పెడదామంటే అమ్మో ఇంతమందికా, సరేలే ఏదో మీరు అన్నారు కాబట్టి మేము టౌన్లోకి వెళ్ళి ఉన్న హోటల్స్ అన్నిట్లో అన్ని వెతికి అన్నీ మేము గ్యాదర్ చేసుకొని వస్తాము అనే, కానీ ఫెయిత్ మాత్రం లేదు. యేసుక్రీస్తు అన్న ఫెయిత్ వేరే. అది 5 రొట్టెలైనా 2 చేపలనైనా 10,000 మందికి పైగా భుజించే అంతగా నేను వాటిని దేవుని రకమైన విశ్వాసముతో విస్తరింపచేస్తాను. నా యందు మీరు దీని కొరకు విశ్వాసం ఉంచాలి. టౌన్లోకి వెళ్ళి హోటల్స్లోకి వెళ్ళి అక్కడి నుండి ఈ 10,000 మందికి తీసుకొని వస్తాము అని కాదు మీరు చేయాల్సింది అని దేవుడు వారిని అల్ప విశ్వాసులారా, ఏ విశ్వాసము లేని వారులారా, విశ్వాసము కావాలి. మీరు విశ్వాసాన్ని కనుపరచాలి. విశ్వాసము నా యందు మీరు కనుపరచాలి, తండ్రి యందు విశ్వాసము మీరు కనుపరచాలి. ఏ రాజ్యంలో మీరున్నారో ఆ రాజ్యము విశ్వాస సహితమైనది. యేసుక్రీస్తు ఉన్న ఆ రోజుల్లో శిష్యులైనా సరే, ఇప్పుడున్న మనమైనా సరే, మనమంతా కూడా ఎప్పుడో ఆయన రాజ్యంలో చేర్చబడ్డాము. ఆయన రాజ్యంలో నివసిస్తున్న వారసులముగా విశ్వాసము అన్న పట్టాలపైకి ఎక్కేసాము. హల్లెలూయా. దేవుని నామానికి మహిమ కలుగును గాక. విశ్వాసం అన్న రోడ్డే మనది, విశ్వాసము అన్న స్థితే మనది. అందుకే సర్వాంగ కవచంలో విశ్వాసం పార్ట్ ఏంది? సో విశ్వాసం అన్న డాలు మన జీవితంలో మనము కలిగి ఉండాలి. ఎనీథింగ్ మైట్ కమ్, ఎనీథింగ్ మే కమ్ అగెయిన్స్ట్ యూ. నౌ యూ హ్యావ్ ద షీల్డ్ ఆఫ్ ఫెయిత్ అగెయిన్స్ట్ ఎనీథింగ్, అగెయిన్స్ట్ ఎవ్రీథింగ్. సో కాబట్టి మనము ఉండు చోటు ప్రత్యేకమైనది. దీనికి, ఈ జీవన శైలికి, ఏ రాజ్యంలో ఉన్నామో మనము ఆ రాజ్యంలో నీవు సక్సెస్ఫుల్ లైఫ్ స్టైల్ని నీవు కొనసాగించాలి అంటే అది ఫెయిత్ లైఫ్ స్టైలే అని దేవుడు అంటూ ఉన్నాడు. అది ఎలాంటి లైఫ్ స్టైల్ అంట? ఫెయిత్ లైఫ్ స్టైల్. బికాస్ ఎందుకంటే మనము ఫెయిత్ కింగ్డంలో ఉన్నాము కాబట్టి, ఎందుకంటే మనది ద ఫెయిత్ కింగ్డమ్ కాబట్టి. హల్లెలూయా. విశ్వాసము లేకుండా మన దేవునికి ఇష్టలై ఉండుట అసాధ్యము. ఏ క్షణంలో అయినా సరే మనకు
సరిపడనటువంటి విశ్వాసము కలుగుతూ ఉంటే, నీరసమైన విశ్వాసము కలుగుతూ ఉంటే, బలహీనమైన విశ్వాసము కలుగుతూ ఉంటే, అంటే ఇలాంటివి ఏం లేవు కానీ నేను మీకు అర్థం అవడానికి చెప్తున్నా. మన యొక్క మెంటల్ స్టేటస్, మన థింకింగ్ ఎలా ఉంటుందో అలాగే అవిశ్వాసపు స్థితి, అనేకమైన వాటి కొరకు నీవు దేవుని యందు నమ్మిక ఉంచలేని స్థితి, అవిశ్వాసపు స్థితి నీకు కనుక వస్తుంటే నీవు వెంటనే దానిని గద్దించి నీ థింకింగ్ని నీవు రెబ్యూక్ చేసి నిన్ను నీవు యేసుక్రీస్తునందు ఫిక్స్ చేసుకోవాలి అని దేవత దేవుడు కోరుకుంటున్నాడు. అంటే అర్థం ఏంటి? నేను ఎక్కడ ఉన్నాను, ఏ రాజ్యంలో నేను పొందుపరచబడి ఉన్నాను, ఎవరిలో నేను నాటబడి ఉన్నాను, ఎవరిలో నేను నిలబడి ఉన్నాను అని మనము ఒక్కసారి రీథింక్ చేసుకున్నప్పుడు వెంటనే మనకు గుర్తొస్తుంది, యేసుక్రీస్తు ప్రభువుగా పాలించు రాజ్యములో నేను ఉన్నాను. ద ఫెయిత్ కింగ్డంలో నేను ఉన్నాను. విశ్వాస రాజ్యములో, యేసయ్య విశ్వాస రాజ్యంలో నేను ఉన్నాను. ఈ రాజ్యము బేసికలీ విశ్వాసం అన్న ఫ్యూయల్తో నేను నడుస్తుంది. ద బ్రెత్ ఆఫ్ లైఫ్ అని దేవుడు మనలోనికి ఊదిన జీవవాయువు మనం జీవించటకు ఎలా అవసరమో మన విశ్వాస జీవితానికి కూడా, విశ్వాస రాజ్యములో మనము కొనసాగాలి అన్నా మనకు అవసరమైన ఫ్యూయల్ విశ్వాసమే. సింపుల్. ఫెయిత్ కింగ్డంలో మనం ట్రావెల్ అవ్వాలంటే ఫెయితే పవర్గా దేవుడు మనకు అనుగ్రహించాడు. హల్లెలూయా. విశ్వాసాన్ని శక్తిగా, విశ్వాసమునే ఇంధనముగా, విశ్వాసమునే ప్రయోగ కార్యముగా, ప్రయోగ బహుమానముగా దేవుడు మనకు అనుగ్రహించడం జరిగింది. దట్స్ హౌ గాడ్ బ్లెస్డ్ us. ఇంత గొప్పగా దేవుడు ఆయన రాజ్యంలో మనల్ని ఆశీర్వదించాడు. మనల్ని దేవుడు ఆయన బిడ్డలుగా ఈ రాజ్యంలో పెట్టాడు, కానీ బానిసలుగా ఆయన పనులు చేయించుకోవడానికి కాదు. ఆయన ప్రేమతో ప్రేమించి వెదకి రక్షించి ఈ రాజ్యంలో మనల్ని చేర్చి, యేసయ్య రాజ్యంలో మనల్ని చేర్చి, విశ్వాస రాజ్యంలో మనల్ని చేర్చి ఇంకా మనల్ని ప్రేమిస్తూనే ఉన్నాడు మన దేవత దేవుడు. దేవుని నామానికే మహిమ కలుగును గాక. మన జీవితం అంతా విశ్వాసమే ఉండాలి, కానీ ఇంకేదేదో ఉండడానికి వీలు లేదు. ఎవరి జీవితంలో అయితే విశ్వాసం ఉండదో, ఎవరైతే విశ్వాసము కనపరచకుండా ఉంటారో, దేనికైనా సరే దేవునిపైనే ఆధారపడి విశ్వాసాన్ని చూపించడం చేయకుండా ఉంటారు, వారి జీవితంలో అవిశ్వాసము లేదా అల్ప విశ్వాసము ఈజీగా డిపాజిట్ అయిపోతుంది, లేదంటే వెంటనే ఆ స్థితిలోకి రావడం జరుగుతుంది. ఒకటి. రెండోది, సందేహం అన్నది ఈజీగా వారిలోకి రావడం జరుగుతుంది. ఈ రెండు విషయాలు విశ్వాస జీవితంలో విశ్వాసని బలహీనంగా చేసేవిగా ఉన్నాయి అనేది మనం గుర్తు చేసుకోవాలి. ఓకే, విశ్వాసం ద్వారా ఏమో మనం బలపడతాము, అయితే అవిశ్వాసం వస్తే మాత్రం మనము బలహీన పడిపోతాము. అది దేనికైనా సరే, దేవునితో మనకున్న రిలేషన్షిప్ కావచ్చు, దేవుని సన్నిధిలో మనము నివసించు ఆ యొక్క కాలము కావచ్చు, మన సొంత జీవితము కావచ్చు, మన సొంత కుటుంబం కావచ్చు, మన కుటుంబ సభ్యులు, బంధుమిత్రాదులో కావచ్చు, ఈ భూమిలో, ఈ భూమిపైన ఇహలోక యాత్రలో మనకు అవసరమైన వాటిని గూర్చి కావచ్చు, దేనిని గూర్చి అయినా సరే మనము దేవుని వైపే చూడవలసిన వారమై ఉన్నాము. కాబట్టి దేవునినే అడగవలసిన వారమై ఉన్నాము. కాబట్టి దేవుని పైనే ఆధారపడి మనము అడగవలసిన వారమై ఉన్నాము. కాబట్టి అప్పుడు తప్పక ప్రతి దాని కొరకు, అది ఏదైనా కానీ, అది ఆత్మ సంబంధమైనదైనా కానీ, అది భూ సంబంధమైనదైనా కానీ, దేని కొరకైనా సరే తప్పక విశ్వాసం విడుదల చేయు ఆ యొక్క ఘట్టానికి మనం చేరుకుంటాం. అప్పుడు విశ్వాసం లేకపోతే మన పరిస్థితి ఏంటి? ఇక్కడే మనం ఆలోచించాలి. మన జీవితంలో దేనికైనా మనం దేవుణ్ణి ఎదురు చూడాలి. ఏ క్రైస్తవుడైనా సరే, ఏ విశ్వాసి అయినా సరే, ఆటోమేటిక్గా ఏదైనా అవసరమైనప్పుడు, ఏదైనా కావాలి అన్నప్పుడు దేవుని వైపే చూస్తాడు. కానీ అప్పుడు చూసినప్పుడు విడుదల చేయాల్సిన విశ్వాసం లేకపోతే అప్పుడే మనము నీరసిస్తాము. ఎందుకంటే అది దేవుని బట్టి కాదు, దేవుడు మనకు విశ్వాసం ఇవ్వలేదు అన్న దాన్ని బట్టి కాదు, మనము విశ్వాసం విడుదల చేయు స్థితిలో ఉండకుండా అవిశ్వాసము కలిగి ఉండు స్థితిలో
ఉండడాన్ని బట్టి, సందేహించు స్థితిలో ఉండడాన్ని బట్టి, ఇది జరుగుతుందా లేదా అని అనుమానించే స్థితిలో ఉండడాన్ని బట్టి, మనల్ని బట్టే అలాంటి నీరసించే, నిరాశ నిస్పృహలలోకి వెళ్ళిపోయే స్థితిలోకి మనల్ని మనమే నెట్టుకోవడం జరుగుతుంది. ఈ స్థితిలోకి మనము వెళ్ళకూడదు అని దేవుడు ఈరోజు మనతో మాట్లాడుతున్నాడు. ఆయన మనకు విశేషమైన, పరిమితులే లేని శక్తివంతమైన విశ్వాసము అన్న శక్తిని అనుగ్రహించాడు అని దేవుని వాక్యం సెలవిస్తుంది. దీనికి అంతం లేదు. ఈ విశ్వాస పరిమాణం ఎంత ఉంది, ఈ విశ్వాసం యొక్క పరిమాణం ఎంత అని మనం చూసుకుంటే దానికి కొలతలు లేవు. నా బిడ్డలైన వారందరూ నన్ను నమ్ముటకే ఈ విశ్వాసాన్ని ఇస్తూ ఉన్నాను అని దేవుడు చెప్పడం జరిగిందో, ఆ విశ్వాసము దేవుడు ప్రయోగించకుండా లేడు అన్నదే దేవుని వాక్యం సెలవిస్తుంది. సర్వ సృష్టికర్త, హల్లెలూయా, సర్వం భవుడైన దేవుడు ఆయన. కాబట్టి ఆయన ఏదైతే అనుకుంటాడో, ఆయన ఏదైతే హృదయంలో తలంచుతాడో, ఆయన ఏదైతే ఇమాజిన్ చేస్తాడో, ఆయన క్రియేటివ్ పవర్ ద్వారా, ఆయన క్రియేటివ్ ఫోర్స్ ద్వారా, ఆయన క్రియేటివ్ పవర్ అండ్ ఫోర్స్ అయిన విశ్వాసం ద్వారా దానిని సృజించడం జరుగుతుంది. అలాగే మనం చూసే ఈ భూమి, ఆకాశము, ఈ విశ్వము, పరలోకము అంతా కూడా దేవుని యొక్క విశ్వాసము అన్న సృజనాత్మక శక్తి ద్వారానే సృష్టించబడ్డం జరిగింది. ప్రతిదీ కూడా ఆయన కలుగు చేశాడు అనే దేవుని వాక్యము సెలవిస్తుంది. ఎవరో సృష్టించి వెళ్ళిపోతే దేవుడు వీటన్నిటిని కంట్రోల్లోకి తీసుకొని పరిపాలించట్లేదు. ఇంకా ఆయన సృష్టించేటప్పుడు ఈ విధంగా మనము కూడా చేద్దాము అని అనుకొని దేనిని ఆయన సృష్టించలేదు అని దేవుని వాక్యం సెలవిస్తుంది. ఆయన సృష్టించినప్పుడు ఇలా చేద్దాం అనుకోవడానికి ఏమీ లేదు. మనం చూసేదంతా ఆయన ఏదనుకున్నాడో అదే సృష్టించడం జరిగింది. హల్లెలూయా. మనుషులు ఈ విధంగా చేద్దాం, దానిలాగా మనం దీన్ని ఇలా చేద్దాం, దీనిలాగా ఇదిగో మన ఇంటినో లేదంటే ఇంకొక దాన్నో మనము నిర్మిద్దామని మనుషులు అలా అనుకుంటారేమో. కానీ మనం ఈ విశ్వంలో చూసే ఇంత అందమైన సృష్టిని, ఇంత విశేషమైన ఈ యొక్క భూగోళమును, అంతరిక్షమును అంతా మనము గనక చూస్తే అది ఆయన అనుకున్నాడు. ఆయన కలిగి ఉన్న, ఆయనకు ఉన్న అసామాన్యమైన శక్తివంతమైన విశ్వాసం ఏదైతే ఉందో దాని ద్వారానే దేవుడు సమస్తాన్ని కలుగు చేశాడు. దానినే ప్రేమ చేత, కృప చేత తన ప్రియ కుమారుడైన యేసుక్రీస్తునందు నమ్మిక ఉంచిన ప్రతి ఒక్కరికి బహుమానముగా తండ్రి అయిన దేవుడు అనుగ్రహించాడు. యేసుక్రీస్తు బహుమానముగా మనందరికీ అనుగ్రహించాడు. ఈ విశ్వాసము దేవుడే ప్రయోగించు విశ్వాసము వంటిదే, దేవుడే కలిగి ఉన్న విశ్వాసము వంటిదే మనము కూడా కలిగి ఉన్న విశ్వాసము అన్నది నీవు తప్పక గమనించాలి. అప్పుడే శ్రేష్టమైన, విశేషమైన, శక్తివంతమైన విశ్వాస జీవితమును, అలాగే విశ్వాస రాజ్యపు జీవన శైలిని నీవు జీవించగలవు అని దేవుడు నీకు గుర్తు చేస్తూ ఉన్నాడు. హల్లెలూయా. దేవుని నామానికి మహిమ కలుగును గాక. దేవునికి ఇష్టమైనది విశ్వాసము, ఆయనకి ఇష్టం లేనిది విశ్వాసము లేకుండా ఉండడము, విశ్వాసము లేని స్థితి. అందుకే ఆయనకు ఇష్టమైనది ఏంటో అదే మనం చేయాలి. అందుకే ఆయనకి ఇష్టముగా మనము జీవించాలి. హల్లెలూయా. ఆయనకి ఇష్టముగా మనం ఏం చేయాలి? విశ్వాసముని ప్రతి దానికి కనపరచాలి. మన జీవితంలో మనకు ఎన్నో అక్కర్లు ఉంటాయి, అవసరతలు ఉంటాయి. ప్రతి దానికి విశ్వాసమునే మనం కనపరచాలి. ఆత్మ సంబంధమైన అవసరతల అక్కర్లు కూడా, వాటికి కూడా మనము విశ్వాసాన్ని ప్రయోగించాలి. చాలామంది నాకు ఈ భౌతికమైనవన్నీ ఏమొద్దు, దేవుల్లో బాగుంటే చాలు అని అనుకునే వారు ఎక్కడికి చూడాలి? ఎవరి వైపు తేరి చూడాలి? వాళ్ళలాగా నాకు ఈ భౌతికమైన ఆశలేం లేవు, ఇహలోకపు ఆశలేం లేవు, నాకైతే బాగా ప్రార్థన చేసుకోవాలని ఉంది, మంచిగా విశ్వాసగా ఉండాలని ఉంది, మంచిగా భక్తిలో ఉండాలని ఉంది అని ఒకవేళ కొంతమంది అనుకుంటూ ఉండొచ్చేమో. అయినా కూడా నీకు కావలసింది విశ్వాసమే. హల్లెలూయా. నీ ఆత్మీయ జీవితం మెరుగుపడాలి అన్నా నీకు అవసరమైంది విశ్వాసమే.
నీవు భౌతికంగా మెరుగుపడాలి అన్నా నీకు కావాల్సింది విశ్వాసమే. ఆత్మ సంబంధమైన ఆశీర్వాదాలు కావాలా నీకు? విశ్వాసమే. ఈ విశ్వాస రాజ్యములో అన్నీ కూడా విశ్వాసంతోనే ముడిపడి ఉన్నాయి. నీకు అవసరమైంది విశ్వాసమే. భూ సంబంధమైన ఆశీర్వాదాలు కావాలా, అయినా కూడా నీకు విశ్వాసమే. విశ్వాసము నీవు ప్రయోగిస్తేనే, దేవుని వాక్యం అంటుంది, విశ్వాసం లేకుండా దేవునికి ఇష్టమైనట అసాధ్యము. విశ్వాసము కలిగి ఉన్నవాడు దేవుడున్నాడు అని, అలాగే ఆ దేవుడు నాకు ఇచ్చు బహుమానాన్ని తప్పక నేను పొందుకుంటాను అని నమ్మిన వాడే ఆయనకి ఇష్టడుగా ఉండగలడు అని హెబ్రీ గ్రంథకర్త మనకు రాయడం జరిగింది. దేవుని నామమునకే మహిమ కలుగునుగాక. హల్లెలూయా. మనది విశ్వాస రాజ్యం. ఏ రాజ్యంలో మనం ఉన్నామో గుర్తు తెచ్చుకోవాలి. ఏ రాజ్యం మనది? అక్కర అవసరతతో మనం కొట్టుమిట్టాడాల్సిన అవసరం లేదు. అలాగే దేవుడు నీకు కావాల్సినవన్నీ ఎక్కడో పెట్టి నువ్వు ఇప్పుడు నీ టాలెంట్తో కనుక్కో, ఆ నిధి ఎక్కడుందో నీవు కనుక్కొని వెళ్ళి తెచ్చుకో అని కూడా అనలేదు. మనము ప్రయోగించవలసిన విశ్వాసాన్ని దేవుడిచ్చాడు. అలాగే మనకు అక్కరగా ఉన్నవేవో వాటిని కూడా దేవుడు ముందుగానే సిద్ధపరిచాడు అని దేవుని వాక్యము సెలవిస్తుంది. హల్లెలూయా. అందుకే వాక్యంలో చక్కటి ఒక వాక్యాన్ని మనం చదువుకుందాం. లూకాసు సువార్త 12వ అధ్యాయము 31వ వచనం. బట్ రాదర్ సీక్ ye the kingdom of God, and all these things shall be added unto you. మీరైతే ఆయన రాజ్యమును అనబడే దేవుని రాజ్యమును వెదకండి, ఆ రాజ్యముతో పాటు, ఆ రాజ్యముతో కూడా, ఆ రాజ్యముతో పాటు అవన్నీ కూడా, ఇవన్నీ కూడా, ఏవైనా కూడా మీకు అనుగ్రహింపబడును అని దేవుని వాక్యం సెలవిస్తుంది. హల్లెలూయా. అనగా సింపుల్గా దేవుని రాజ్యంలో మనం ఉంటే చాలు. దేవుని రాజ్యాన్ని మనకిచ్చిన దేవుడు దేవుని రాజ్యముతో పాటు, లేదు అంటే దేవుని రాజ్యము లోపల అవన్నీ కూడా మనకు దేవుడు అనుగ్రహించను అని దేవుని వాక్యం సెలవిస్తుంది. ఇదిచ్చి అది ఇవ్వకుండా లేడు, అదిచ్చి ఇవన్నీ ఇవ్వకుండా లేడు. దేవుని రాజ్యాన్ని ఇచ్చాడు. ఆ రాజ్యము లోపల ఉన్నాం, బయట ఉన్నాం. మనం ఐఎమ్ ఇండియన్ అంటే శ్రీలంకలో ఉండి ఇండియన్ అన్నాడు అని కాదు. ఏ రాజ్యము నాది, ఈ రాజ్యము నాది అని ఒకడు చెప్పుకుంటూ ఉంటే వాడు ఆ రాజ్యానికి చెందినవాడు, అలాగే ఆ రాజ్యములో నివసించువాడు. అలాగున దేవుని రాజ్యం మనది అని మనం చెప్పుకుంటే, యేసయ్య రాజ్యములో నేను ఉన్నాను ఉంది కదా. వాక్యంలో ఏముంది? దేవుని రాజ్యం అని ఉంది. ఆయన రాజ్యం అంటే ప్రాచీన ప్రతులలో దేవుని రాజ్యం అని దాని యొక్క ట్రాన్స్లేషన్. సో ఆయన రాజ్యం అంటే దేవుని రాజ్యము, దేవుని రాజ్యం అంటే మరలా యేసయ్య రాజ్యమే. యేసయ్యే పాలకుడుగా, అధిపతిగా, ప్రభు 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 అని మనము ప్రతి నిత్యము పొగడి స్తుతించి మహిమపడుచు రాజాతి రాజు అయిన యేసుక్రీస్తు యొక్క రాజ్యమే ఈ రాజ్యము. మరి దేవుని రాజ్యంలో నేనున్నాను అంటే నేను నిజముగా యేసయ్య రాజ్యంలో ఉన్నాననే దాని అర్థం. అలా దేవుని రాజ్యంలో ఉన్న నేను ఈ రాజ్య పౌరసత్వమును అనుభవిస్తూ స్వాస్థ్యమును అనుభవించువాడునుగా, నాకు కావలసినవన్నీ ఈ రాజ్యములో నేను ఇంకా అడుగక మునుపే దేవుడు నా కొరకు సిద్ధపరిచాడు అని నేను నమ్మాలి, నువ్వు నమ్మాలి, ప్రతి ఒక్కరు కూడా నమ్మాలి అని దేవుడు కోరుకుంటూ ఉన్నాడు. వాట్ ఎ వండర్ఫుల్ గాడ్. అందుకే దేవుడు అంటూ ఉన్నాడు, ఇప్పుడు మనం ఏం చేయాలి? ఇంత వాక్యం విన్న మనం ఏం చేయాలో తెలుసా? మొదట దేవుని రాజ్యాన్ని గుర్తించాలి, తర్వాత దేవుని రాజ్యానికి సంబంధించిన దానను నేను అని గుర్తించాలి, నేను దేవుని రాజ్యంలో ఉన్నాను అని గుర్తించాలి. ఇలా గుర్తించి నాకు కావలసినవన్నీ దేవుని రాజ్యములో వెదకక, అనగా దేవుని రాజ్యంలో వాటిని పొందుకొనక, వాటి కొరకు నేను బయటకు వెళ్ళను. దేవుని రాజ్యంలో ఉన్న నేను నాకు కావలసిన వాటికి దేవుని రాజ్యంలోనే నా దృష్టి పెడతాను.
నాకు కావలసిన అవసరతలు అక్కర్ల కొరకు, దేవుని రాజ్యంలోనే నా కొరకు ఎక్కడ దేవుడు ఏర్పాటు చేశాడో అక్కడే నేను పొందుకుంటాను. ఎస్, ఇట్ ఇస్ ట్రూ. అందుకే ఈ యొక్క సెనారియో కంతటికి మనకు కావాల్సింది జస్ట్ యేసయ్యని నమ్మడమే. యేసయ్యని నమ్మితే చాలు. యేసయ్య ఇంత గొప్ప ఏర్పాటు నీవు నా కొరకు చేశావు అని నేను నమ్ముతున్నా. ఇది కూడా నేను నమ్ముతున్నా. ఈ వాక్యాన్ని కూడా నేను నమ్ముతున్నా. అలాగే ఈ వాక్యంలో నీవు నా కొరకు ఏవైతే వినిపింపచేసావో అవన్నీ నాకే, నిజముగా ఇవన్నీ నా జీవితంలో జరుగుట కొరకే అని నేను నమ్ముతూ ఉన్నా. అందుకే నేను విశ్వాసం కలిగి నీకు ఇష్టంగా నేను జీవిస్తా. విశ్వాసం కలిగి నేను ప్రతిఫలమును తప్పక పొందుకుంటాను. ఇదే నా విశ్వాసము, ఇదే నా విశ్వాస రాజ్యము యేసయ్యా అన్న గొప్ప తీర్మానాన్ని మనం తీసుకోవాలి. అండ్ వెరీ ఇంపార్టెంట్ స్క్రిప్చర్గా ఇంకొక వండర్ఫుల్ స్క్రిప్చర్ మనం చూద్దాము. దేవుడు అంటున్నాడు, ఫియర్ నాట్ లిటిల్ ఫ్లాక్, ఫర్ ఇట్ ఈస్ యువర్ ఫాదర్స్ గుడ్ ప్లెజర్ టు గివ్ యూ ద కింగ్డమ్. చిన్న మంద భయపడుకుడి, మీకు రాజ్యము అనుగ్రహించుటకు మీ తండ్రికి ఇష్టమై ఉన్నది. దేవుని నామానికి మహిమ కలుగునుగాక. చిన్న మంద భయపడకు, పెద్ద మంద భయపడు అని మరలా మనము ఫౌండేషనల్ మిస్టేక్ చేయకూడదు. అంటే అర్థం ఏంటంటే ఎవరిని భయపడొద్దు అని అంటున్నాడు. కాకపోతే ఎప్పుడు కూడా చిన్న వాళ్ళే కదా భయపడుతూ ఉంటారు ప్రతిదానికి. అలాగున చిన్న మంద, అది ఒక దేశమే కావచ్చు, ఒక ప్రాంతమే కావచ్చు, ఒక కుటుంబమే కావచ్చు, ఒక సంఘమే కావచ్చు, ఒక వ్యక్తి కూడా కావచ్చు. దేవుడు అంటూ ఉన్నాడు, చిన్న మంద భయపడకుడి. హల్లెలూయా. చిన్న మంద భయపడకుడి అని దేవుడు ఏమంటూ ఉన్నాడు? తండ్రికి ఇష్టమైనది ఒకటి ఆయన చేయాలనుకుంటున్నాడు. ఏంటది? ఆయన రాజ్యాన్ని, హల్లెలూయా, దేవుని రాజ్యాన్ని మీకు అనుగ్రహించాలనుకుంటున్నాడు. దేవుని రాజ్యాన్ని మీకు ఇవ్వడం అంటే ఆయనకు ఇష్టం. దేవుని వాక్యం అంటుంది, చిన్న మంద భయపడుకుడి, నా రాజ్యాన్ని నేను మీకు ఇవ్వాలని కోరుకుంటున్నా, అది నాకు ఇష్టం, నాకు ఇష్టమై ఉంది అని దేవుడు సెలవిస్తూ ఉన్నాడు. అంటే చిన్న మందలుగా ఉన్న ఎవరైనా ఇప్పుడు గుర్తించాల్సింది ఏంటంటే, దేవుని రాజ్యాన్నే దేవుడు నాకు ఇచ్చాడు, నేను ఎందుకు భయపడాలి? దేవుని రాజ్యాన్ని నాకు అదేదో షరతులతో ఇవ్వలేదు, లేదంటే కొన్ని కండిషన్స్తో అయినా ఇవ్వలేదు, ప్రేమతో ఆయన రాజ్యాన్ని నాకు అనుగ్రహించాడు. అలాగే ప్రేమతోనే దేవుడు విశ్వాసాన్ని నాకు అనుగ్రహించాడు అని చిన్న మంద ఇక్కడ గుర్తించాలి. ఇది ఎవరైనా సరే దేవుడు ఎవరితో మాట్లాడుతున్నా వారితో దేవుడు అంటున్నాడు, చిన్న మంద భయపడకు. అంటే దాని అర్థం ఏంటో తెలుసా? చిన్న మంద విశ్వాసం ఉంచు అని దాని అర్థం. చిన్న మంద భయము నీవు పెట్టుకొని ఉంటే విశ్వాసం పని చేయదు. నేను నీకు ఇష్టముతో ఇచ్చింది విశ్వాసమే. నా రాజ్యము విశ్వాస రాజ్యము కాబట్టి నీకు ఉండవలసింది విశ్వాసమే కానీ భయము కాదు. ఎందుకో తెలుసా? ఎవరు భయపడితే వారు విశ్వాసాన్ని విడుదల చేయలేరు. ఎవరు విశ్వాసాన్ని విడుదల చేస్తారో భయము ఎంత నిన్ను కబలించి వేయాలని చూసినా అది అలాగే పారిపోతుంది. ఈ రెండు ఒకదానికి వ్యతిరేకంగా ఒకటి ఎప్పుడు పనిచేస్తూ ఉంటాయి. విశ్వాస సహితమైన బుద్ధిని కలిగి జీవించి అలాంటి గొప్ప విజయాన్ని మనం పొందుకోవాలి. ఈ సందర్భానికి దేవుడు నాకేం చూపించాడంటే, ఫియర్ నాట్ లిటిల్ ఫ్లాక్ అంటే దేవుడు అంటున్నాడు, హ్యావ్ ఫెయిత్ లిటిల్ ఫ్లాక్. చిన్న మంద విశ్వాసం ఉంచు, చిన్న మంద విశ్వాసం ఉంచు చాలు. జస్ట్ హ్యావ్ ఫెయిత్ అండ్ ఎవ్రీథింగ్ షల్ బి వర్కింగ్ అంటు యూ. నీవు విశ్వాసం ఉంచు చాలు. నేను చిన్న మందను అని నేను అనుకుంటూ ఉంటే విశ్వాసం ఉంచు చాలు, విశ్వాసం ఉంచు చాలు, నీవు భయపడవు. విశ్వాసం ఉంచు చాలు, అల్ప విశ్వాసం నీలో ఉండదు. విశ్వాసం ఉంచు చాలు, సందేహం నీకు ఉండదు. విశ్వాసం ఉంచు చాలు, ఏది అయినా నీ జీవితంలో సఫలమవుతుంది. ఏది అయినా సరే నీవు తప్పక పొందుకుంటావు. నీవు తప్పక భయపడకుందువు.
నీవు తప్పక విశ్వాసము కలిగి ఉండు, నీవు తప్పక భయమే లేకుండా జీవిస్తావు. సో విశ్వాసం ఉంచడానికి మనం చూస్తే చాలు, మిగిలిన వేటి గురించి మనము ప్రయోగాలు చేయాల్సిన అవసరం లేదు. విశ్వాసంను ప్రయోగించండి చాలు, మిగిలినవి ఆటోమేటిక్గా ప్రయోగింపబడతాయి. దీనికి బెస్ట్ ఎగ్జాంపుల్, మనం ఇంట్లోకి వెళ్ళినప్పుడు మన ఇల్లంతా చీకటిగా ఉందనుకుందాం, వెంటనే మనం స్విచ్ ఆన్ చేస్తాం, లైట్ని ఆన్ చేస్తాం. లైట్ని ఆన్ చేసిన వెంటనే అప్పటి వరకు ఉన్న చీకటి ఏమవుతుంది? ఇప్పుడు మనం చీకటిని పంపించామా, లైట్ని తీసుకొచ్చామా? ఏది నిజం? సో మీరు చేయవలసింది వెలుగు, అంటే వెలుగు ఆ రూమ్లో ప్రకాశింపనిస్తే చాలు, ప్రకాశింప చేస్తే చాలు. యువర్ జాబ్ ఇస్ టు లిట్ ద లైట్, స్విచ్ ఆన్ ద లైట్, ద లైట్ విల్ డూ ద రెస్ట్. నీ పని విశ్వాసపు పని, నీ వృత్తి విశ్వాసపు వృత్తి. నీవు కేవలం విశ్వాసము కనపరచు చాలు, అన్నీ మిగిలినవన్నీ వాటంతట అవే పారిపోతాయి. విశ్వాసం మాత్రం నీవు చేయి, దానికి వ్యతిరేకంగా ఉన్నవన్నీ ఆటోమేటిక్గా నీ నుండి దూరం అవడం జరుగుతుంది అని దేవుడు తెలియపరుస్తున్నాడు. హల్లెలూయా. సో దట్స్ ద థింగ్. యువర్ జాబ్ ఇస్ టు రిలీజ్ యువర్ ఫెయిత్ ఫర్ ఎవ్రీథింగ్. యువర్ జాబ్ ఇస్ టు హ్యావ్ ఫెయిత్ ఫర్ ఎవ్రీథింగ్. ప్రతి దాని కొరకు విశ్వాసాన్ని మీరు కనుపరచాలి. ప్రతి దాని కొరకు దేవుణ్ణి సంతృప్తిపరిచే, దేవునికే ఇష్టముగా ఉండే విశ్వాసము, అలాగే మన విశ్వాసపు స్థితి, దీనిని మనము కనుపరచాలి. మిగిలినవన్నీ కూడా ద కింగ్డమ్ ఆఫ్ ఫెయిత్ విల్ టేక్ కేర్. మిగిలినవన్నీ కూడా ద ఫెయిత్ కింగ్డమ్ విల్ బీ లీడింగ్ బై. మనం ఇది చేయాలి, విశ్వాసాన్ని విడుదల చేయాలి, ప్రతిదానికి విశ్వాసాన్ని ప్రయోగించాలి, దేవునికి ప్రీతికరంగా సంతృప్తినిచ్చే వాళ్ళగా మనం ఉండాలి. మిగిలినదంతా కూడా విశ్వాస రాజ్యమే చూసుకుంటుంది. థ్యాంక్ యూ ఫాదర్, థ్యాంక్ యూ జీసస్, థ్యాంక్ యూ హోలీ స్పిరిట్ గాడ్. దేవ మీ కొందనాలు, యేసయ్య మీ కొందనాలు, పరిశుద్ధాత్మ దేవ మీకు మహిమ ఘనత ప్రభావాలు చెల్లిస్తున్నాము. యొక్క శుభదినాన్ని బట్టి వందనాలు. మరొక నూతనమైన యొక్క నాయన పునరుత్థానపు దినము, ఆదివారము, నూతనమైన వారంలోనికి మమ్మల్ని అడుగు పెట్టించారు. మీకు కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తున్నాం. ఎంత గొప్ప దేవుడు నాయన. మీ యొక్క రక్షణ మాకు మీ రాజ్యమును ప్రసాదించింది. మీ రాజ్యములో మేము చేర్చబడ్డాము. ఇది విశ్వాస రాజ్యమే అని గుర్తించే కృపను, ధన్యతను మీరు మాకు అనుగ్రహించి, విశ్వాసమును కలిగి ఎలా జీవించాలో, ఎలాగో నాయన ప్రతిదానికి విశ్వాసమనే ప్రయోగించాలో, విశ్వాసము కలిగి ఉంటే చాలు, విశ్వాస ప్రయోగము మేము చేస్తే చాలు, మిగిలినవన్నీ కూడా రాజ్యము మాకు చేకూర్చి పెట్టు స్థితిని మీరు మాకు చక్కగా వివరించినందుకు తండ్రి అయిన దేవా, యేసయ్య, పరిశుద్ధాత్మ దేవా, మీకే కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తూ మేమంతా బలపరచబడి మా ఆత్మీయ జీవితంలో వృద్ధి చెందెదముగాక, వినిచున్న ప్రతి ఒక్కరూ యేసునామములో ఆశీర్వదింపబడదురుగాక అని మీ నామాన్ని మహిమపరుస్తూ ఘనపరుస్తూ ప్రతి మేలులు ఉపకారములు మీరు అనుభవించుదురుగాక. ఈ విశ్వాస ప్రయోగం ద్వారా మీకు ఇష్టలుగా ఉండి నాయన, ఈ రాజ్యంలో మీకు ఇష్టలుగా ఉండి, విశ్వాసమును ప్రయోగించుటలో మీకు ఇష్టలుగా ఉండి, ప్రతి ఆత్మ సంబంధమైన భూ సంబంధమైన మేలులను ప్రతి దానిని రాజ్యములో మీరు సమకూర్చిన సమస్తమును యేసు నామములో బిడ్డలందరూ అనుభవించెదరుగాక. దీనికి వ్యతిరేకముగా పనిచేయు ప్రతి సాతాను సంకటములను, వాడి యొక్క కుయుక్తులను, వాడి పన్నాగములను, వాడి వ్యతిరేకమైన ప్రణాళిక కార్యములన్నిటినీ యేసు నామములో పరిశుద్ధాత్మ అభిషేకపు శక్తి ద్వారా విరగొట్టి నాశనము చేస్తూ, డెస్ట్రాయ్ చేస్తూ, ఈ శక్తిని, అధికారాన్ని వాడికి వ్యతిరేకముగా మేము విడుదల చేస్తూ యేసు నామములో విజయాన్ని పలుకుచున్నాము నాయన. మీకు మహిమ ఘనత ప్రభావాలు చెల్లిస్తూ యొక్క ప్రార్థన, స్తుతి, ఆరాధన యేసు పరిశుద్ధమైన నామములో అడిగి వేడుకొనుచున్నాము తండ్రి. ఆమేన్, ఆమేన్, ఆమేన్.